షలోమ్ షలోమ్ అనగా మీకు సమాధానము కలుగునుగాక. ఈరోజు దేవుని వాక్యము రోమియోలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 15వ వచనం. ఏలయనగా మరలా భయపడుటకు మీరు దాస్యపు ఆత్మను పొందలేదు గాని దత్తపుత్రాత్మను పొందితిరి. ఆ ఆత్మ కలిగిన వారమై మనము అబ్బా తండ్రి అని మొరపెట్టుచున్నాము. పౌలు నూతన నిబంధన విశ్వాసము గూర్చి, విశ్వాసాన్ని దైనందిన జీవితంలో ఏ విధంగా ఆచరించాలి అనే దానిని గురించి వివరిస్తూ ఉన్నాడు. రోమా సంఘం వారు క్రీస్తును అంగీకరించినప్పటికీ ఇంకా పాత పద్ధతులే, పాత నిబంధన ఆచార వ్యవహారాలతోనే వారు కొనసాగిస్తూ ఉండగా వారిని సరిచేస్తూ ఉన్నాడు. ఇక మీదట దేనికి భయపడవలసిన అవసరము లేనేలేదు. ఎందుకంటే ఈనాడు మనము పొందినది దత్తపుత్రాత్మను, పరిశుద్ధాత్మను. కాబట్టి ఈ లోకాన్ని బట్టి, లోక సంబంధమైన విషయాలను బట్టి భయపడవలసిన అవసరము లేదు. ఇక ఆత్మ సంబంధంగాను, ఆత్మ సంబంధమైన విషయాలను ఆలోచించటానికి ముందుకు అడుగులు వేయండి అని పౌలు గారు చెబుతూ ఉన్నారు. ఈ లోక నియమమే చూడండి. సొంత కుమారునికైనా కుమార్తెకైనా నా ఆస్తి నీకు ఇవ్వను అని చెప్పటానికి అవకాశం ఉంది, కానీ దత్తత తీసుకున్న పుత్రునికి నేను ఆస్తి ఇవ్వను అని చెప్పటానికి ఏ కోర్టు ఒప్పుకోదు. మరి అలాంటప్పుడు క్రీస్తు ద్వారా మనము దత్తపుత్రులమై ఉన్నాము. ఏ విధంగా నీతి రాజ్యాన్ని కోల్పోతాం? అపవాది ఎన్నో రకాలుగా నువ్వు ఈ పని చేశావు, ఆ పని చేశావు, నీవు నీతి రాజ్యానికి అర్హుడవు, అర్హురాలివి కావు అని ఎన్నోసార్లు భ్రమ పెడుతూ, భయపెడుతూ ఉంటుంది. భయపడవలసిన అవసరం లేదు. నీ హృదయములో ఆయనకు స్థానం ఉన్నది. ఆ స్థానాన్ని భయము అనే అపవాది వేసిన ముసుగులో గుర్తించలేకుండా ఉండొద్దు. తప్పు చేసినా కన్నబిడ్డ కన్నబిడ్డే. సరిచేసుకోవటానికి చూస్తాము కానీ విడిచిపెట్టము కదండి. మరి దేవాది దేవుడు తన సొంత కుమారుణ్ణే నీ కొరకు అప్పగించినప్పుడు ఎందుకని ఈ లోకంలో పాప నియమమునకు లోబడిన నీ మనస్సు మాట వినలేదు అని దేవుడు నీ తండ్రి కాదు అని అనవలసిన అవసరం లేదు. గుర్తించుకో, ఆయన నీ తండ్రి. ఎప్పుడైతే నువ్వు ఈ జ్ఞానము కలిగి ఉంటావో అబ్బా తండ్రి అని మనస్ఫూర్తిగా మొరపెట్టగలుగుతావు. ఎప్పుడైతే మనస్ఫూర్తిగా నువ్వు మొరపెడతావో నీ శరీరాన్ని లోబరుచుకోగలుగుతావు. ఎప్పుడైతే నీ శరీరాన్ని, నీ మనస్సును లోబరుచుకోగలుగుతావో సమస్తము సాధ్యమే. క్రీస్తు రూపులోనికి మారటం, నూతనముగా జన్మించటం సులువు. కాబట్టి అపవాది పెట్టే భ్రమలకు భయపడకు. నీ చేత కానప్పుడు, నీ వల్ల కానప్పుడు, నీ ఆధీనంలో లేకుండా ఏదైనా ఒక విషయం జరిగితే అబ్బా తండ్రి మన్నించు అని ఒక్క మాట అడిగి కుమారుని స్థానములో మళ్ళీ నిలబడు. ప్రార్థన. వాక్యము వినుచున్న వీరందరూ దేవా, నీవు నిజమైన తండ్రివని, దత్తపుత్రులమని గ్రహించి అపవాది పెట్టే భ్రమలలో లోబడి తమ వారసత్వాన్ని అపవాదికి లోబరచక వారి స్థానంలో వారు నిలబడి క్రీస్తు స్వరూపము ధరించుకొని నీ ముందు నిలబడగలుగుటకు సహాయము దయచేయమని యేసు శక్తి కలిగిన నామమున అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమెన్.